ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. తూర్పుగోదావరి జిల్లా మొత్తం 19 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 9 నియోజకవర్గాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. ఒక్క నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక తునిలో దాడిశెట్టి రాజా గెలవబోతూ ఉన్నారు యనమల దివ్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రతిపాడులో వరుపుల కుటుంబాల మధ్య పోటీ జరుగుతుంది. అక్కడ వరుపుల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే వరుపుల సత్యప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ వరుపుల సత్యప్రియకే విజయావకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. ఇక పిఠాపురం విషయానికి వస్తే అక్కడ వంగ గీత పోటీ చేస్తున్నారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వేలో తేల్చేసింది. కాకినాడ రూరల్ పంతన్ నానాజీ జనసేన పార్టీ అభ్యర్థి, ఇక పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అనపర్తి నుంచి సతీష్ సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారని ఈ సర్వే చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాష్కి వాసంశెట్టి సుభాష్కి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి చెబుతోన్న పరిస్థితి. ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. పొన్నాడ సతీష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది. ఇక అమలాపురంలో పినిపే విశ్వరూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు పోటీ చేస్తూ ఉన్నారు. కానీ పినిపే విశ్వరూప్ మరోసారి అక్కడ గెలవబోతూ ఉన్నారు అని ఆత్మసాక్షి సర్వేలో స్పష్టమవుతోంది. రాజోల్లో దేవా వరప్రసాద్ గెలవబోతూ ఉన్నారు జనసేన అభ్యర్థి. పి గన్నవరంలో విప్పర్తి వేణుగోపాల్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కొత్తపేటలో బండారు సత్యానందరావు గెలుస్తున్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. బండారు సత్యానందరావు కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. చెర్ల జగ్గిరెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు కొత్తపేటలో. ఇక మండపేట విషయానికి వస్తే వేగుళ్ల జోగేశ్వరరావు గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇవ్వబోతూ ఉన్నారు. అండ్ రాజానగరం నుంచి జక్కంపూడి రాజా గెలవబోతూ ఉన్నారు. బత్తూరు బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన ఓడిపోతారు. జక్కంపూడి రాజా మరోసారి గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మార్గాని భరత్ రామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. మార్గాని భరత్రామ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలవబోతూ ఉన్నారు చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ మీద. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జగ్గంపేట తోట నరసింహానికి జ్యోతుల్ నెహ్రూకి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. పోటీలో జ్యోతుల్ నెహ్రూ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4న మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.